ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. మనం చూసాము, ప్రణయ్ తేజ్ ఒక స్కూల్లో చదువుతున్నాడు, వైజాగ్ లో లిటిల్ గార్డెన్ స్కూల్లో. హోంవర్క్ చేయలేదని చెప్పి స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ మందలించినప్పుడు వెంటనే కొలాప్స్ అయి చనిపోయాడు. ఇదంతా కూడా మీడియాలో వచ్చింది. దాని తర్వాత స్కూల్ పైన ఎన్నో ఆరోపణలు అవి జరిగినాయి. కానీ పేరెంట్స్ మాత్రం తరువుగా కనుక్కొని నిర్ధారించి ఒక లెటర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఏంటి అంటే, దీంట్లో స్కూల్ రోల్ కానీ, ఆ స్టాఫ్ కానీ, టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ, వీళ్ళ రోల్ ఎటువంటి రోల్ లేదు ఇన్ ద డెత్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, ఇన్ ద డెత్ ఆఫ్ మై చైల్డ్ అని చెప్పి ఈ పేరెంట్స్ రాసి ఇచ్చారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ అబ్బాయిని ఆ టీచర్ మందలించినప్పుడు సడన్ కొలాప్స్ అయి రిజల్టెడ్ ఇన్ డెత్ అండి. సో ఇట్లా అయినప్పుడు ఆ స్కూల్ రోల్ ఏంటి? స్కూల్ పర్పస్లీ ఏదన్నా చేస్తే ఈ అబ్బాయి చనిపోయాడా, లేదంటే ఈ కొలాప్స్ అవ్వకన్నా ముందు వీళ్ళు ఏమైనా మ్యాన్ హ్యాండిల్ చేశారా, వీళ్ళు ఏమైనా కొట్టారా అని చూసుకుంటే అట్లాంటివి ఏమీ లేదు. ఎందుకంటే పేరెంట్స్ అయితే తరోగా ఎంక్వైరీ చేసుకొని, ఇన్వెస్టిగేట్ చేసుకొని, ద స్కూల్ హాస్ నో రోల్ టు ప్లే ఇన్ ద డెత్ ఆఫ్ అవర్ చైల్డ్ అని చెప్పి ఒక క్లీన్ చిట్ అయితే ఇచ్చారు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు పనిష్మెంట్ ఎవరికి ఉంటది? ఈ కొలాప్స్ అవ్వడం వెనకాల, ఈ డెత్ అవ్వడం వెనకాల రీజన్స్ ఏంటి అని చూసుకుంటే, ఇక్కడ బాడీలీ ఇంజ్యూరీ లేదు, ఫిజికల్ ఇంజ్యూరీస్ ఏమీ లేవు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏమీ లేదు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ మైట్ బి అట్రిబ్యూటెడ్ టు సమ్ మెడికల్ కండిషన్ అండి. ఆ మెడికల్ కండిషన్ ఏంటి అన్నది ఓన్లీ ఆఫ్టర్ ద పోస్ట్ మార్టం ఇస్ కండక్టెడ్ ఆన్ ద బాడీ ద డాక్టర్స్ కెన్ ఎవాల్యుయేట్. ఈ పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాతే కాజ్ ఆఫ్ డెత్ అనేది తెలుస్తుంది. కానీ మనకు తెలిసింది ఏంటి అంటే, యాజ్ పర్ ద రిపోర్ట్స్, పేరెంట్స్ అయితే పోస్ట్ మార్టం వద్దని చెప్పి బాడీని మాకు ఇచ్చేయమని చెప్పి, ప్రణయ్ తేజ్ బాడీ కావాలని చెప్పి వీళ్ళు ఒక డిమాండ్ అయితే పెట్టారు. కానీ బికాజ్ ఇట్స్ యాక్చువల్లీ అ డెత్ విచ్ ఇస్ రిపోర్టెడ్ అండ్ ఆల్రెడీ ఇన్ ద మీడియా, కాబట్టి పబ్లిక్ ఎక్స్పోజర్ దీనికి ఉంది. కాబట్టి యాజ్ పర్ ద రూల్స్, దో ద రిక్వెస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, ద పోలీస్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ ద కాజ్ ఆఫ్ డెత్. ఎందుకంటే ప్రిలిమినరీ ప్రైమా ఫేసి చూస్తే డెత్ ఆకర్డ్ డ్యూ టు సడన్ కొలాప్స్ ఆఫ్టర్ దిస్ టీచర్ స్కోల్డెడ్ అన్నారు. సో ఇది అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే ఏ కండిషన్ అన్నా అయ్యి ఉండొచ్చు. అదేంటి అని చూడాలి. ఒకవేళ స్కూల్ రోల్ గనక ఈ ప్రణయ్ తేజ్ డెత్ లో ఉంటే, దే కెన్ బి ట్రైడ్ అండర్ సెక్షన్ 100 ఆఫ్ బిఎన్ఎస్. మనం పాత ఐపీసీ సెక్షన్ చూసుకుంటే సెక్షన్ 299 ఆఫ్ ఐపీఎస్. అదేంటి అంటే కల్పబుల్ హోమిసైడ్, సెక్షన్ 100 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత. ఈ కల్పబుల్ హోమిసైడ్ లో ఏమవుతుందంటే, డెత్ జరిగినప్పుడు ఎనీ యాక్ట్, అన్ యాక్ట్ డన్ బై అన్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్, డెత్ కాజ్ చేయాలన్న ఇంటెన్షన్ తో ఒక యాక్ట్ జరిగితే, విత్ ద ఇంటెంట్ టు కాజ్ బాడీలీ ఇంజురీ గనక ఉంటే, అప్పుడు ఈ సెక్షన్ 100 ఆఫ్ బిఎన్ఎస్ అట్రాక్ట్ అవుతుందండి. లేదంటే ఇంకొక ఆఫెన్స్ కూడా ఉంది. అదేంటి అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంతకుముందు పాత ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ చూసుకుంటే అది సెక్షన్ 304, ఇప్పుడు సెక్షన్ 105 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత. ఈ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ లో ఏమవుతుందంటే, వెన్ అ డెత్ ఇస్ కాస్డ్ విత్ అన్ ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లైక్లీ కాజింగ్ డెత్ బట్ ఫాల్స్ అండర్ specific legal exceptions, then it amounts to culpable homicide not amounting to death. So ఇక్కడ ఈ స్కూల్ మేనేజ్మెంట్ రోల్ కానీ, లేదంటే ఈ టీచర్ రోల్ కానీ, is it culpable homicide or is it culpable homicide not amounting to murder? Is there an intention in the death అన్నది ఇంకా ప్రిలిమినరీ. ఎందుకంటే ప్రైమరీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే, there is no role of the teacher, not the staff, not the principal of the school of the Little Garden School అని చెప్పి వైజాగ్ అని చెప్పి కూడా వస్తున్నాయి. బట్ it is for the police to evaluate, it is for the police to investigate. After the police thoroughly investigates the matter and gives a clean chit, అప్పుడు దాకా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డరా అన్నది మనం నిర్ధారించలేదు. ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ అండర్ సస్పిషియస్ డెత్. మనం చూసాము, ప్రణయ్ తేజ్ ఒక స్కూల్లో చదువుతున్నాడు, వైజాగ్ లో లిటిల్ గార్డెన్ స్కూల్లో. హోంవర్క్ చేయలేదని చెప్పి స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ మందలించినప్పుడు వెంటనే కొలాప్స్ అయి చనిపోయాడు. ఇదంతా కూడా మీడియాలో వచ్చింది. దాని తర్వాత స్కూల్ పైన ఎన్నో ఆరోపణలు అవి జరిగినాయి. కానీ పేరెంట్స్ మాత్రం తరువుగా కనుక్కొని నిర్ధారించి
ఒక లెటర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఏంటి అంటే దీంట్లో స్కూల్ రోల్ కానీ, ఆ స్టాఫ్ కానీ, టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ వీళ్ళ రోల్ ఎటువంటి రోల్ లేదు ఇన్ ద డెత్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, ఇన్ ద డెత్ ఆఫ్ మై చైల్డ్ అని చెప్పి ఈ పేరెంట్స్ రాసి ఇచ్చారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ అబ్బాయిని ఆ టీచర్ మందలించినప్పుడు సడన్ కొలాప్స్ అయి రిజల్టెడ్ ఇన్ డెత్ అండి. సో ఇట్లా అయినప్పుడు ఆ స్కూల్ రోల్ ఏంటి? స్కూల్ పర్పస్లీ ఏదన్నా చేస్తే ఈ అబ్బాయి చనిపోయాడా, లేదంటే ఈ కొలాప్స్ అవ్వకన్నా ముందు వీళ్ళు ఏమైనా మ్యాన్ హ్యాండిల్ చేశారా, వీళ్ళు ఏమైనా కొట్టారా అని చూసుకుంటే అట్లాంటివి ఏమీ లేదు. ఎందుకంటే పేరెంట్స్ అయితే తరోగా ఎంక్వైరీ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేసుకొని ద స్కూల్ హాస్ నో రోల్ టు ప్లే ఇన్ ద డెత్ ఆఫ్ అవర్ చైల్డ్ అని చెప్పి ఒక క్లీన్ చిట్ అయితే ఇచ్చారు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు పనిష్మెంట్ ఎవరికి ఉంటది? ఈ కొలాప్స్ అవ్వడం వెనకాల, ఈ డెత్ అవ్వడం వెనకాల రీజన్స్ ఏంటి అని చూసుకుంటే ఇక్కడ బాడీలీ ఇంజ్యూరీ లేదు, ఫిజికల్ ఇంజ్యూరీస్ ఏమీ లేవు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏమీ లేదు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ మైట్ బి అట్రిబ్యూటెడ్ టు సమ్ మెడికల్ కండిషన్ అండి. ఆ మెడికల్ కండిషన్ ఏంటి అన్నది ఓన్లీ ఆఫ్టర్ ద పోస్ట్ మార్టం ఇస్ కండక్టెడ్ ఆన్ ద బాడీ ద డాక్టర్స్ కెన్ ఎవాల్యుయేట్. ఈ పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాతే కాజ్ ఆఫ్ డెత్ అనేది తెలుస్తుంది. కానీ మనకు తెలిసింది ఏంటి అంటే యాజ్ పర్ ద రిపోర్ట్స్ పేరెంట్స్ అయితే పోస్ట్ మార్టం వద్దని చెప్పి బాడీని మాకు ఇచ్చేయమని చెప్పి ప్రణయ్ తేజ్ బాడీ కావాలని చెప్పి వీళ్ళు ఒక డిమాండ్ అయితే పెట్టారు. కానీ బికాజ్ ఇట్స్ యాక్చువల్లీ అ డెత్ విచ్ ఇస్ రిపోర్టెడ్ అండ్ ఆల్రెడీ ఇన్ ద మీడియా కాబట్టి పబ్లిక్ ఎక్స్పోజర్ దీనికి ఉంది కాబట్టి యాజ్ పర్ ద రూల్స్ దో ద రిక్వెస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ద పోలీస్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ ద కాజ్ ఆఫ్ డెత్. ఎందుకంటే ప్రిలిమినరీ ప్రైమా ఫేసి చూస్తే డెత్ ఆకర్డ్ డ్యూ టు సడన్ కొలాప్స్ ఆఫ్టర్ దిస్ టీచర్ స్కోల్డెడ్ అన్నారు. సో ఇది అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే ఏ కండిషన్ అన్నా అయి ఉండొచ్చు. అదేంటి అని చూడాలి. ఒకవేళ స్కూల్ రోల్ గనక ఈ ప్రణయ్ తేజ్ డెత్ లో ఉంటే దే కెన్ బి ట్రైడ్ అండర్ సెక్షన్ 100 ఆఫ్ బిఎన్ఎస్. మనం పాత ఐపీసీ సెక్షన్ చూసుకుంటే సెక్షన్ 299 ఆఫ్ ఐపీఎస్. అదేంటి అంటే కల్పబుల్ హోమిసైడ్, సెక్షన్ 100 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత. ఈ కల్పబుల్ హోమిసైడ్ లో ఏమవుతుందంటే డెత్ జరిగినప్పుడు ఎనీ యాక్ట్, అన్ యాక్ట్ డన్ బై అన్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్ కాజ్ చేయాలన్న ఇంటెన్షన్ తో ఒక యాక్ట్ జరిగితే విత్ ద ఇంటెంట్ టు కాజ్ బాడీలీ ఇంజురీ గనక ఉంటే అప్పుడు ఈ సెక్షన్ 100 ఆఫ్ బిఎన్ఎస్ అట్రాక్ట్ అవుతుందండి. లేదంటే ఇంకొక ఆఫెన్స్ కూడా ఉంది. అదేంటి అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంతకుముందు పాత ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ చూసుకుంటే అది సెక్షన్ 304, ఇప్పుడు సెక్షన్ 105 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత. ఈ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ లో ఏమవుతుందంటే వెన్ అ డెత్ ఇస్ కాస్డ్ విత్ అన్ ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లైక్లీ కాజింగ్ డెత్ బట్ ఫాల్స్ అండర్ specific legal exceptions, then it amounts to culpable homicide not amounting to death. So ఇక్కడ ఈ స్కూల్ మేనేజ్మెంట్ రోల్ కానీ, లేదంటే ఈ టీచర్ రోల్ కానీ, ఇస్ ఇట్ కల్పబుల్ హోమిసైడ్ ఆర్ ఇస్ ఇట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్? ఇస్ దేర్ అన్ ఇంటెన్షన్ ఇన్ ద డెత్ అన్నది ఇంకా ప్రిలిమినరీ. ఎందుకంటే ప్రైమరీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే there is no role of the teacher, not the staff, not the principal of the school, of the Little Garden School అని చెప్పి వైజాగ్ అని చెప్పి కూడా వస్తున్నాయి. బట్ it is for the police to evaluate, it is for the police to investigate. After the police thoroughly investigates the matter and gives a clean chit, అప్పుడు దాకా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డరా అన్నది మనం నిర్ధారించలేము. ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ అండర్ సస్పిషియస్ డెత్. థ్యాంక్ యూ.